ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం యావత్ తెలుగు ప్రజల హృదయాలను కలిచివేసింది. ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి విలయానికి వేలల్లో బాధితులు మిగిలారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వాలు తమ వంతు చర్యలు తీసుకుంటూ ఉండగా, ఇంకోవైపు టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు దాతృత్వంలో తమకు ఎవరూ సాటిరారని రుజువు చేసుకుంటున్నారు. అయితే ఇంత విపత్కర పరిస్థితుల్లో పరభాషా నటులు ఇటువైపు కనీసం తొంగి చూడకపోవడం గమనార్హం. కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైతం మన వాళ్లు ధారాళంగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇంత జరుగుతున్నా తమిళ, మలయాళ హీరోల నుంచి డబ్బులు రాకున్నా కనీస సానుభూతి రాకపోవడం ఆశ్చర్యమనే చెప్పాలి. తెలుగు నేలపై ప్రకృతి చేస్తున్న విధ్వంసానికి చలించి తెలుగు ప్రజలకు మేమున్నామంటూ అనేక మంది సినీ తారలు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్లలో పవన్ కళ్యాణ్ 6 కోట్లు, ప్రభాస్ 2 కోట్లు, చిరంజీవి 1 కోటి, బాలకృష్ణ 1 కోటి, నాగార్జున 1 కోటి, మహేష్ బాబు 1 కోటి, జూనియర్ ఎన్టీఆర్ 1 కోటి, అల్లు అర్జున్ 1 కోటి, రామ్ చరణ్ 1 కోటి, ఇక సురేష్ ప్రొడక్షన్ 1 కోటి విరాళాలు అందజేసి పెద్ద మనసును చాటుకోవడం తెలిసిందే. ఇక ఫిలిం ఛాంబర్ 50 లక్షలు, హారికా హాసిని 50 లక్షలు, మైత్రి మేకర్స్ 50 లక్షలు, దిల్ రాజు సంస్థ 50 లక్షలు, వైజయంతి మూవీస్ 45 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, సాయిధరం తేజ్ 25 లక్షలు, తెలుగు నిర్మాతల సమాఖ్య 20 లక్షలు, వరుణ్ తేజ్ 15 లక్షలు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ 10 లక్షలు, విశ్వక్ సేన్ 10 లక్షలు, వెంకీ అట్లూరి 10 లక్షలు, అంబికా కృష్ణ 10 లక్షలు, అలీ 6 లక్షలు, అనన్య నాగళ్ల 5 లక్షలు అందజేసి మేము మీకున్నామంటూ నిరూపించారు. ఇంకా విరాళాలు ఇచ్చేవాళ్లు పెరుగుతూనే ఉన్నారు. అయితే ముంబై, చెన్నై, బెంగళూరు, కోచి నుంచి వచ్చి ఇక్కడ స్టార్డమ్ తెచ్చుకున్న కొందరు హీరోలు, హీరోయిన్లు ఇంకా స్పందించకపోవడమే బాధాకరం. ఇచ్చే తీరాలన్న రూల్ లేదు, కానీ ఇలాంటి సమయంలోనే అభిమానులు వాటిని కనీస స్థాయిలో ఆశించడం సహజం. పాన్ ఇండియా ప్రమోషన్ల పేరుతో హైదరాబాద్ లో రెచ్చిపోయి ఈవెంట్లు చేసే కోలీవుడ్ హీరోల జాడ అసలు లేనేలేదు. మనం మాత్రం చెన్నై మునిగిన, వయనాడు వరదల్లో తేలిన డబ్బులు ఇచ్చేస్తాం. అందుకే తెలుగు చిత్రసీమకు సాటి వచ్చేవారు, పోటీగా విరాళాలు ఇచ్చేవారు ఎవరూ లేరనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.